ఖచ్చితంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఏ రకమైన అరాచకానికి ఏ రకమైన ఆరోగ్యానికి తావు లేకుండా ప్రశాంతంగా మంచిర్యాల నియోజకవర్గం ఉండాలని కూడా నా కోరిక. ఆ ప్రస్థానాన్ని చేసుకుంటూ వద్దరు తప్ప ఇంకా ఏరే ఆలోచన లేదు. వీళ్ళు నాకు ఫోన్ చేసి ప్రేమసాగర్ రావు నాకు ఫోన్ చేసి ఏమ్రా నీకు బతకబుద్ధి అయితే లేదా చంపేస్తా నిన్ను అడ్జేస్తా అనుకుంటూ, అంటే నేను ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి కూడా తను ఒక కొడుకు వహిస్తున్నటువంటి నన్ను కూడా ఆలోచించకుండా ఒక దురహంకార ధోరణితో నా పైన ఒక నన్ను చంపేసే కుట్రలు నన్ను చంపేసి అది జరిగిందని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా అధిష్టానానికి రిప్రజెంట్ చేసినాం. నాకు ప్రాణహాని ఉన్నదని చెప్పి పోలీసు వారికి కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. హలో, నమస్కారం. నీకు బతకబుద్ధి అయితే లేరా? ఎందుకు సార్? ఏమో మా పొరగానే బెదిరిస్తానమాట సార్. ఎవరినైనా నేను బెదిరించినట్టుగా మీరు ఇంకోసారి నా సిస్టమ్ ఇంటర్వ్యూ అయినా అనుకో, తలకాయ